ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా దేశవ్యాప్తంగా, ఎవరికి వెళ్తే బాగుంటది అనుకున్నాను. ఏమో ఎవరు గెలిస్తే బాగుంటుందో నాకే తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, బిఆర్ఎస్ ఉంది. ఏ పార్టీ గెలవాలనుకుంటున్నావు? ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చింది అదే వస్తుంది. ఎంపీ ఈటల అందరూ ఉన్నాడు, సునీతారెడ్డి ఉన్నది, రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నది. ఈ ముగ్గురిట్లో ఎవరు కావాలి నీకు? ఏమో ఎవరో విజయ్ నాకు తెలియదు. మరి ఓటు వేస్తావు నువ్వు? ఎవరు చెప్తే అదే వేస్తా. ఇప్పుడు నేను బీజేపీకి ఏమంటా, బీజేపీకి వేస్తావా? ఎవరు వస్తారు అది వరకు నువ్వు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? పోయినసారి కాంగ్రెస్ కి వేసినా, ఇప్పుడు కూడా దానికి వేస్తా. కాంగ్రెస్ కి వేస్తావా? ఎందుకు కాంగ్రెస్? ఏమో అందరూ వేసి నేను వేసిన. అందరూ లేకపోతే నీకు ఇష్టం అంటే అందరు చెప్తేనే వేసారు. మరి మంచిగుందా పాలన కాంగ్రెస్? ఎట్లుందా నాకేం తెలుసు. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 52,000. 4,500 చేస్తానని రేవంత్ రెడ్డి చేయలే. మరి కరెంట్ బిల్లు? కరెంట్ బిల్లు లేదు, ఏది లేదు, ఎట్లుంటే అట్టే ఉంటాయి. మరి బస్సులు ఉచిత ప్రయాణం? ఏమో పోయేటోళ్ళకి ఎక్కడే తెల్లడెక్కలే. కాంగ్రెస్ గవర్నమెంట్ మన మహిళలకు నెలకు 2,500 వేస్తానని వేయలే. అయినా మరి కాంగ్రెస్ కి ఎంత ఓటు? ఏమో ఏదైతుందో అని చెప్తున్నా నేను. ఎవరు చెప్తాను అప్పుడు ఎవరు పైసలు ఇచ్చాలి కత్తవా? పైసలు కావచ్చు, ఎవరు నిలబడి వాళ్ళకు. అందరు నిలబడరుగా. మా ఇంట్లో పిల్లలు ఉంటారుగా, పిల్లలు ఎటు చెప్తే అటేస్తాం. మా మరదలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎటు చెప్తే అటేస్తాం. పోయినసారి ఏమని చెప్పారు వాళ్ళు? అలా వాళ్ళకి చెప్పారు కాంగ్రెస్. ఇప్పుడే పేరు చెప్తారంట. మరి ఏమో పైసలు వస్తే పైసలు చూస్తున్నాం. మరి ఏమన్నా పైసలు లేవు, ఏం లేవు నాయన. మందు కూడా ఏం పంపట్లేదు. ఏం లేదు ఈసారి అయితే. ఎవరేం పంపట్లేదు, దొంగ పడతావు. ఎవరేం పంపలేదు.